Hi students, happy Teachers Day to all the teachers across the world. ఈ రోజుల్లో ఒక మంచి విషయాన్ని పబ్లిక్గా చెప్పాలంటే చాలా వెనకాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీ గెట్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఏదన్నా మంచి పని చేసి చెప్పాలన్నా వీ గెట్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఇది కంప్లైంట్ వర్షన్ ఏం కాదండి. సమాజం అలానే ఉంటుంది. నీ అంతట నువ్వు మంచి పనులు చేసుకుంటూ ఎదుగుతూ ఉంటే ఎవడు చూసి తట్టుకోలేడు. సమాజం అనేది అలానే ఉంటుంది. నీ పనులు చేసుకుంటూ పోవాలి. కానీ సో ఒక ఒక మంచి ఎక్కడో సమాజము పబ్లిక్ ఇది బిజినెస్ ఇదంతా కాదండి. మీకు నలుగురు ఫ్రెండ్స్ ఉండి మీ నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో కూడా మీరు మంచి మాట చెప్పే ప్రయత్నం చేయండి. నువ్వేమో ఆధునిక స్వామి వివేకానందవా అట్లా ఏదో క్రిటిసిజం అయితే మీరు ఎదుర్కొంటారు కదా. మనతో రోజు ఉండే ఫ్రెండ్సే నాలుగు మంచి మాటలు చెప్తే వినడానికి ఇబ్బంది పడే టైంలో మరి పబ్లిక్ ప్లాట్ఫామ్లో నువ్వు ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఆ మాత్రం క్రిటిసిజం రాదా? వస్తుంది కదా, వస్తుంది. దాన్ని తీసుకోలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. సో వాట్ ఎవర్ దట్ కమ్స్ లెట్ ఇట్ కమ్. మనం ఫేస్ చేద్దాం, మనం చేయాలనుకుంది చేద్దామని నేను ఈ రోజుల్లో అండి నేను 10 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కదా. నేను ఎక్కువగా ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వకపోవడానికి గమనించిన కారణాలు అయితే స్టూడెంట్ మైండ్ సెట్ మాత్రమే. క్యాపబిలిటీ కంటే కూడా చాలామంది దే ఆర్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్. కష్టపడితే ప్రాపర్ స్ట్రాటజీతో కష్టపడితే సాధించగలిగిన కేపబిలిటీ చాలామందిలో ఉంది. కానీ అసలు ప్రాబ్లం అంతా కూడా మైండ్ సెట్లోనే ఉంది. పర్టికులర్లీ సోషల్ మీడియా జనరేషన్లో అది ఇంకా ఎక్కువ. సో మెనీ డిస్ట్రాక్షన్స్, సో మెనీ రిసోర్సెస్. డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఈజీ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఒక జనరేషన్లో మీ ఇంట్లో మీ పేరెంట్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే ఒక అడల్ట్ మైండ్ సెట్ని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. హ్యాపీ టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే. నా మైండ్ సెట్ కంప్లీట్గా మీరు చేంజ్ చేశారనే మెసేజ్లు చాలా ఉన్నాయి నాకు. సో అన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్లో మీరు ఏం సాధించినా సరే ఆ సాధించిన తర్వాత ఏం చేస్తారనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగితే సాధించడం కంటే కూడా సాధించిన తర్వాత ఏం చేస్తారనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో ప్రాపర్ మైండ్ సెట్ ఉంటే మీరు సక్సెస్ కాకపోయినా లైఫ్లో హ్యాపీగా బతికేయచ్చు. బట్ అది కరెక్ట్గా లేకపోతే మీరు ఏ సక్సెస్ వచ్చినా మీ జీవితంలో ప్రశాంతత అయితే ఉండదు. ఒక విద్యార్థిగా మీరు సక్సెస్ అవ్వకపోతే ఎంత బాధపడతారో పేరెంట్స్ అంతకంటే ఎక్కువ బాధపడతారండి. ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఈవెన్ మీ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా కష్టం. కొన్ని స్కూల్స్లో ఫీజు కూడా అండి ఇప్పుడు చూస్తే ఇది ఒక స్కూల్ చూశాను మొన్న, పేరు గుర్తు రావడం లేదు నాకు. ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకుని దాదాపు 9 లక్షలు ఎంతో ఉంది సంవత్సరానికి. ఇంకా అడ్మిషన్ ఫీజు కూడా ఉన్నట్టుంది, ఒక 3 లక్షలు ఏమో. అంటే ఒక ₹1,00,000 దగ్గర శాలరీ. అంటే వాళ్ళు ఏం నేర్పిస్తారో నాకైతే తెలియదండి. అంటే నెలకు ₹1,00,000 అంటే ఏడబ్ల్యూ జీతం సరిపోదు. పక్కింటి నుంచి అప్పు చేయాలాడు జస్ట్ ఫీజు కట్టడానికి, బతకడానికి కాదు. 3 పూటల భోజనం పెడతారంట. అంటే 3 పూటలు అంటే డిన్నర్ కాదు, టిఫిన్, లంచ్, స్నాక్స్ పెడతారు అనుకుంటా. పేరు టైంకి గుర్తు రావట్లేదు. అది మా ఇంటి సైడే ఉంది. అంటే ఇప్పుడు మా పాప యూకేజీ, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఎక్కడేద్దామా, ఫస్ట్ నేను ఇది మన కేంద్రీయ విద్యాలయాలు వేద్దాం అనుకున్నా. గర్ల్ చైల్డ్కి అయితే అసలు ఫీజే లేదు దాంట్లో. 5th క్లాస్ వరకు ఉంటుంది అనుకుంటా. అది కూడా చాలా తక్కువ ఫీజు. కొంచెం అంటే మరీ కార్పొరేట్లో కాకుండా ఎంతో కొంత మాసీ కూడా టచ్ ఉండాలి తనకు. ఈ హిందీ కల్చరు, హైదరాబాద్ కల్చర్ ఇవన్నీ కొంచెం అలవాటు కావాలి, బాగుంటుంది అనే ఫీలింగ్లో నేను అట్లున్నా. కానీ బట్ తన ఏజ్ ఎలిజిబిలిటీ, తన గవర్నమెంట్ జాబ్ కాబట్టి వచ్చేస్తుంది అనుకున్నాను నేను కేంద్రీయ విద్యాలయంలో. బట్ పాప ఏజ్ సరిపోలేదు. 1 month 24 days తేడా ఉంది. సో ఇంకా బయట కాలేజెస్లోనే, బయట స్కూల్స్లోనే చేర్పిద్దామని రీసెర్చ్ చేస్తూ మా చుట్టుపక్కల వాళ్ళను అడిగింది అశ్విని, మీరు ఎక్కడ జాయిన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో స్కూల్ పేరు చెప్పారు. ఏం స్కూల్ అబ్బా ఇది, మేము ఎప్పుడు వినలేదే అని చూస్తే అది ఫీజు. నాకు భయం వేసింది అసలు. మరి ఏం నేర్పిస్తారో నాకైతే తెలియదు. కానీ అంత డబ్బులు కట్టిన తర్వాత కూడా లాస్ట్కి ఒక పేరెంట్ ఏ స్థితికి వచ్చినాడంటే ఈ రోజుల్లో, మా వాడు బాగుపడకపోయినా పర్వాలేదు, చెడిపోకుంటే చాలు అనే స్టేజ్లో ఉన్నాడండి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, అంత దరిద్రంగా ఉంది సమాజం. ఇప్పుడు మన స్కూల్స్లోనే ఈ డ్రగ్స్ దొరకడము ఇట్లాంటివన్నీ ఇంకా
రకరకాల ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కదా మనకు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంత భయం వేస్తుందంటే ఒక పేరెంట్కి. సో ఇట్లాంటి ఒక సమాజంలో మనం మంచి మాటలు చెప్పాలి, స్టూడెంట్ మైండ్ సెట్ మార్చాలి అంటే అది ఎంత కష్టం అనేది నేను మాటల్లో చెప్పలేను. యాజ్ ఎ పేరెంట్ నేను కూడా చూస్తున్నాను కదా. ఇంకా దట్టు ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంకా ఎంత ఆలోచించుంటాను నేను, మీరు కూడా ఆలోచించవచ్చు. సో ఇంత ఖర్చు పెట్టి ఏం నేర్పించాలో, వీళ్ళు అసలు ఫైనల్గా వీళ్ళని ఏం చేయాలి, ఒక 10th క్లాసో డిప్లొమానో చదివించి తర్వాత ఓన్లీ స్కిల్ బేస్డ్ కోర్సులు నేర్పించి స్పోర్ట్సో ఆర్ట్సో ఇటువైపు ఏమైనా పంపించాలా, ఇట్లా ఏవో చాలా రన్ అవుతూ ఉంటాయి నా మైండ్లో కూడా. బట్ ఫైనల్గా అదే నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం అనేది ఎవరి చేతిలో లేదండి నిజంగా. అంటే చాలా చాలా కష్టం అది. నువ్వు పర్టికులర్గా ఇంకా జాబ్ చేస్తున్నటువంటి పేరెంట్స్, ఇద్దరు జాబ్ చేస్తున్న పేరెంట్స్ అయితే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేను రోజు మొత్తం ఇంట్లోనే ఉంటాను, మా పాపని నేనే చూసుకోవచ్చు కాబట్టి ఉంటా. బట్ స్టిల్ చాలా విషయాలు నేను కంట్రోల్ చేయలేక వదిలేస్తూ ఉంటాను నేను కూడా చాలాసార్లు. సో నాకు నిజంగా అనిపిస్తుంది ఇద్దరు వర్కింగ్ వాళ్ళు ఒక కిడ్ని నర్చర్ చేయాలి ప్రాపర్ థింగ్స్. ఎందుకంటే బయట సమాజంలో బాగుపడడానికంటే చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ రోజుల్లో. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది ఏంటంటే కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్కి ఈ మైండ్ సెట్ ప్రాపర్గా ట్యూన్ చేయడం అనేది మాత్రం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి నన్ను అడిగితే. సో నేను చేసే ప్రతి దాంట్లో కూడా నేను చాలా వాటిల్లో నాకున్న నెగిటివ్స్ మొత్తం చెప్పేస్తుంటాను. జనరల్ ఎవరు చెప్పరు. ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు ఆస్తమా ఉంది అని చెప్తే ఎవడైనా హెల్తీగా ఉన్న వాడి దగ్గరికి పోతాడా క్లాస్ వినడానికి, పేషెంట్ దగ్గరికి పోతాడా? బట్ స్టిల్ నేను చెప్తా, నేను ఇంట్రోవర్ట్ని, నేను ఎక్కువ మాట్లాడనని కూడా చెప్తా. ఎందుకు చెప్తానంటే దాని ఐడియా ఏంటి, దాని వెనకాల ఐడియా అనేది నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ దాని వెనకాల ఇండైరెక్ట్గా ఒక ఐడియా ఉంది. ఏంటి ఇది ఈరోజు చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, ఆ వినేవాడు నన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూడాలి ఆ ట్రిక్ పనిచేయాలంటే. వాడు చూడకపోతే ఆ ట్రిక్ పనిచేయదు. సో చూశాడు అనుకోండి, ఒక ఇంట్రోవర్ట్ తను ట్రావెల్ చేసిన ఒక ఫ్యాకల్టీ ఒక ఇంట్రోవర్ట్ అని వాడికి తెలిసినప్పుడు వాడికి తెలియని ధైర్యం వస్తుంది. ఓకే, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు, మనం కూడా ఈ సమాజంలో బతకచ్చు, మనలాగే చాలామంది ఉన్నారు, సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు అనే ఒక ధైర్యం వస్తుంది. సో నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వాట్ ఎవర్ ద నెగిటివ్స్ ఐ హ్యావ్, దానివల్ల నష్టమో కష్టమో ఏదైనా జరగని నేను ఏదైనా బయటికి చెప్పేస్తా టు చేంజ్ దట్ మైండ్ సెట్. ఎందుకంటే పేరెంట్స్ మాట కూడా వినని చాలామంది పిల్లలు నా మాట వినేవాళ్ళు ఉన్నారు. మా పేరెంట్స్ చెప్పినా నా మైండ్ సెట్ మారలేదు సార్, మీరు చెప్పే మోటివేషనల్ వీడియోస్ వల్ల ఈరోజు నా మైండ్ సెట్ చాలా మారింది అని మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నిన్న మన ఫ్లడ్ క్యాంపెయిన్ ఏదైతే దాదాపు 1.7 lakhs ఎంతో కలెక్ట్ అయింది ఇప్పటి వరకు. సో ఒక్కరోజు క్యాంపెయిన్ మనం రన్ చేస్తే ఇంత కలెక్షన్ అమౌంట్ వచ్చింది, కరెక్టే. కానీ నేను ఒకటి చూశానండి, అంటే ఇప్పుడు మన సబ్స్క్రిప్షన్ అమౌంట్ 3,000 అంటే ఎవరైనా ఒక 500 ఏమైనా ఎక్స్ట్రా డొనేషన్ చేస్తారా చూద్దామని అనుకున్నా, కానీ అందరు అక్కడితోనే ఆగిపోయారు. 12,000 చేస్తే లైఫ్ టైం ఇస్తా అంటే 13,000 కూడా చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా, ఎందుకు ఆగిపోయినారు అక్కడే? ఇప్పుడు నాకు ఇవ్వడం లేదు కదా అమౌంట్. సో ఎందుకు అంటే లైఫ్ టైం 13,000 ఉంటే 13,000 చేసేవాళ్ళు కదా, అంటే చేయగలరు మీరు. యాక్చువల్గా 1 yearకి 4,000 ఉంటే 4,000 కూడా చేసేవాళ్ళు. నేను అక్కడికి లిమిట్ కూడా ఏం పెట్టుకోలేదు కదా, మీకు 50% మ్యాక్సిమం డిస్కౌంట్ అనే రూల్స్ కూడా ఏం పెట్టలేదు. బట్ స్టిల్ అక్కడే ఆగిపోయారు. ఎందుకు అంటే డొనేషన్ చేయడం అనే కాన్సెప్ట్ మీద మీకు ఆల్రెడీ ఒక రిజిడ్ ఒపీనియన్ ఉండిపోయింది. ఎందుకు చేయాలి మనము, ఏం అవసరము, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు హెల్ప్ చేశాడు మనకు. చేయలేనప్పుడు చేయాల్సిన అవసరం లేదండి, బట్ చేయగలిగే పరిస్థితి మీకు ఉంది అని చూపించే ప్రయత్నమే నేను నిన్న చేశాను. సో ఇది అలవాటు అయితే నెక్స్ట్ టైము ఇలాంటి ఇనిషియేటివ్ లేకపోయినా ఒక్కసారి డొనేషన్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అలవాటు చేయాలి. అది డైరెక్ట్గా నేను చెప్తే చేయరు మీరు, ఒక మానిటరీ బెనిఫిట్ క్రియేట్ చేయాలి దాంట్లో. సో కేవలం మీ మైండ్లో ఆ డొనేషన్ అనేది ఇన్బిల్ట్ చేయడం కోసమే వాట్ ఎవర్ ద స్క్రీన్ షాట్స్ ఐఎమ్ షేరింగ్. ఎందుకు షేర్ చేస్తామంటే అది చూసి ఇంకా చాలామంది డొనేషన్ చేయాలి, వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది రావాలి అనేది షేర్ చేస్తూ వచ్చాను. దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏముంటుంది చెప్పండి?
ఎక్కువ మంది డొనేషన్ చేస్తే లాస్ అయ్యేది నేనే అల్టిమేట్గా. బట్ స్టిల్ నేను ఎక్కడ దాన్ని ఆపలేదు కదా. వన్ డే ఫుల్గా మీరు ఎంతమంది డొనేట్ చేస్తారో చేయండి, ఇంత లిమిట్ వరకు అని కూడా నేను పెట్టకుండా కంటిన్యూ చేశాను కదా. సో సో అది దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ జరిగినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మీకు ఎన్ని రోజులు డొనేషన్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ లేదు, చేసిన అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ టైం మీకు ఒక అలవాటు అనేది చేశా. సో అక్కడితోనే ఆగిపోయారు కదా. అట్లీస్ట్ ఆ రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ డిజాస్టర్ జరిగినప్పుడైనా మీరు తప్పకుండా సహాయం చేస్తారనుకుంటున్నాను. నీ మైండ్ సెట్లో ఎంతో కొంత మార్పు వస్తుంది అనుకుంటున్నాను. సో వీటన్నిటిలో మిమ్మల్ని భాగం చేయడానికే నేను అంత ప్రయత్నం చేశాను. ఆ అమౌంట్ నేను నిన్న చెప్పినట్టుగా నిజంగా నేను ఆ అమౌంట్ డొనేట్ చేయాలి అనుకుంటే, లేదా నేను చేయాలనుకున్న అమౌంట్ నేను చేసి సైలెంట్గా ఉన్నాను అనుకోండి, అది 20,000తో ఆగిపోయేది. కానీ ఈరోజు 2,00,000 వెళ్ళింది అవసరం ఉన్న వాళ్ళకి. అదే అమౌంట్ నేను మీ దగ్గర కలెక్ట్ చేసి డొనేట్ చేస్తే దాంతో 30% అంటే 60,000 దాకా నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది. 60,000 కూడా వదిలేసిన నేను, నాకు అవసరం లేదు. మీ చేత చేయించడమే నా అల్టిమేట్ ఎయిమ్. ఇప్పుడు నేను కోవిడ్ టైంలో కూడా ఇప్పుడు మీ అందరూ కలిసి చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ కోవిడ్ టైంలో నేను పర్సనల్ ఇండివిజువల్గా చేశాను. దాంట్లో నాకు 60,000 రూపీస్ మళ్ళీ నేను ట్యాక్స్ ఫైలింగ్ టైంలో నాకు రిటర్న్ వచ్చేసింది. నేను ఏదైతే 2 lakhs చేశానో రిటర్న్ వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు మీ చేత చేయించలేదు కదా నేను. సో ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా నేను తీసుకోలేదు, మీ చేతనే చేయించాలని ఫిక్స్ అయినా నేను. కోవిడ్ టైంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఆ పరిస్థితి అలాంటిది బేసిక్గా అప్పుడు ఉన్నటువంటిది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ అంత భయంకరమైన ఫేజ్ కాదు కాబట్టి మీ ద్వారా చేయిస్తేనే ఈరోజు కాకుండా రేపు కష్టం వచ్చినప్పుడు కూడా ఎంతోమందిలో ఒక సహాయం చేయాలని, ఈరోజు చేయని వాళ్ళు కూడా ఎంతో కొంతమంది, డబ్బులు లేక ఆగిపోయిన వాళ్ళు కూడా ఎంతో కొంతమంది సాయం చేస్తారు. సో ఇలా ఏదైనా ఒక విషయాన్ని మీ రిజిడ్ మెంటాలిటీకి, సొసైటీలో మీకు ఫామ్ అయిన ఒపీనియన్స్ని దాటి మీ చేత చేయించాలంటే ఒకరు ఇంత నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అమౌంట్ వాట్ ఎవర్ అమౌంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్స్ట్రా డొనేషన్ ఏముందండి, వాట్ ఎవర్ ద అమౌంట్ మీరు మొత్తం స్క్రీన్ షాట్లు చూడండి, 3,000, 5,000, 12,000 మ్యాక్సిమం ఏ ఉంటాయి. ఈ అమౌంట్ అంతా నేను నష్టపోయింది ఎందుకు? కేవలం ఒక స్టూడెంట్ మైండ్ సెట్లోకి ఈ విషయాన్ని ఎక్కించాలి అని. దానికి అంత ఖర్చు ఎవరైనా పెడతారా? పెట్టరు కదా. సో దీనివల్ల మనకేం పబ్లిసిటీ, ఇప్పుడు ఎవడైనా డొనేట్ చేశాడని అయితే కోచింగ్ తీసుకోడు కదా నాకు తెలిసి. నేను కరోనా టైంలో కూడా 2 లక్షలు నేనే డొనేట్ చేసిన, మరి దానివల్ల అడ్మిషన్స్ ఏం రాలేదే ఎక్కువగా. ఎందుకు రాలేదు? పోనీ అప్పుడే నోటిఫికేషన్ కూడా లేదు 2020లో, మరి మనం ఎందుకు చేసినాం? సో ఆ టైంలో నేను చేస్తే మీరెంత చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేశాను తప్ప దాని నుంచి ఏదో అడ్మిషన్స్ పుల్ చేయాలనో, చేసిన ఎంత చేయగలం అండి. ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు నిజంగా ఒకవేళ ఇది చూసి జనాలు జాయిన్ అయిపోతారు, ఎంతో 10 మంది 20 మంది జాయిన్ అవుతారా? 20 మంది జాయిన్ అయితే 60,000 వస్తుంది. దానికోసం ఇంత హంగామా చేయాలి నేను. సో ఒక టీచర్గా నాకు స్టూడెంట్స్ తప్ప వేరే లోకం ఏ ఉండదండి. పొద్దున లేచిన దగ్గర నుంచి నేను స్టూడెంట్స్ గురించి తప్పంగా వేరే ఏం ఆలోచించను. అన్లెస్ అంటిల్ నా ఫ్యామిలీ ఏదైనా ఎఫెక్ట్ అయితే తప్ప. నా సర్కిల్ కూడా చాలా చిన్న సర్కిల్, చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో. వాళ్ళకు ఎఫెక్ట్ అవ్వనంత వరకు, పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు నాకు స్టూడెంట్స్ తప్ప వేరే ధ్యాస ఉండదు. ఎంతసేపు నేను ఏదైనా సినిమా చూస్తున్నా బ్రెయిన్లో సబ్కాన్షియస్గా స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూనే చూస్తూ ఉంటా. అంత ఇది ఉంటుంది. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ మనం చేసే అన్ని పనులు ఒక్కొక్కసారి స్టూడెంట్కి అర్థం కావు. ఇప్పుడు చాలామంది సార్ మీరు గవర్నమెంట్ జాబే అల్టిమేట్ కాదంటారు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ని సపోర్ట్ చేస్తారని కూడా అనుకోవచ్చు. దాని ఆన్సర్ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ విషయం కూడా. ఒక ఫాదర్లీ పొజిషన్లో ఆలోచిస్తే, ఇప్పుడు మీరే నా కొడుకు అనుకోండి, కొడుకో కూతురో వాట్ ఎవర్. అరే నీకున్న టాలెంట్కి నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఈ ఫిక్స్డ్ జీతం కోసం పనిచేయడం ఏంది 70,000 80,000 కోసం అని నేనంటే, లేదు నా డ్రీమ్ ఇది, నా ఎయిమ్ ఇది, నాకు కావాల్సింది ఇది అని నువ్వంటే, వెంటనే నేను ఫాదర్గా ఏం చేయాలి? నా ఒపీనియన్ మీ మీద రుద్దాలనా? మీకు నచ్చిన దానికి నేను సపోర్ట్ చేయాలనా? స్టిల్ నా ఒపీనియన్ అయితే అదే. తెలివైన వాళ్ళందరూ ఇలా
గవర్నమెంట్‌లో రిపీటెడ్ వర్క్ చేయడం అనేది నాకు ఎంతో కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పటికి గూడా. బట్ దాన్ని మీ మీద రుద్దాల్సిన అవసరం ఏం లేదు. వాటెవర్ యూ వాంట్, వాటెవర్ ఈజ్ యువర్ గోల్. ఎందుకంటే ఐఓసీఎల్‌లో ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకర్ వచ్చి పెట్రోల్, కిరోసిన్ ఎంత వచ్చిందని రాసుకునేది చూస్తే చాలా బాధేసేది నాకు. నేను చాలా సార్లు వాడిని అడిగినా, "అరే నిజంగా నీకు ఈ జాబ్ నచ్చిందా? నిజంగా ఇదేనా నీకు కావాల్సిందని?" వాడు నేను హ్యాపీనే అనేవాడు విచిత్రంగా. సరే ఇక వాడు హ్యాపీగా ఉన్నవాడు మనం చేసేది ఏముంటుంది కానీ సో అలా ఆ బాధ ఎందుకో ఉండిపోయింది నాలో అలా. సో బట్ స్టిల్ మీకు కావాల్సింది ఏదో మీకు తెప్పించాలంతే, అంతకు మించి వేరేం లేదు. సో ఇది నా నా మైండ్ సెట్. ఎలా నాకేమనిపిస్తే చెప్తా అండి. నా ఒపీనియన్లో మార్పు ఉంటే మార్చి పడేస్తుందండి. ఓకే, వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ జెన్యూన్లీ టాక్ టు యూ. దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టీచర్గా ఈ రోజుతో పోల్చుకుంటే రేపు ఒక బెటర్ టీచర్గా ఉండడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను, ఆలోచిస్తూనే ఉంటాను ఇంకా ఒక బెటర్ టీచర్గా. వాట్ ఎవర్ దిస్ ఈజ్ మై లైఫ్ అని నేను ఫిక్స్ అయినప్పుడు ఇందులోనే ఒక బెటర్ టీచర్గా మనం ఎట్లా ఎవాల్వ్ అవ్వాలని ప్రతిరోజు నేను ఆలోచిస్తూనే ఉంటాను. సో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ విల్ బీ డూయింగ్ కంటిన్యూయస్లీ. సో మనలో చాలామంది ఎప్పుడో మన 10th క్లాస్ టైంలో మనకు కొన్ని విలువలు, మంచి విషయాలు చెప్పిన టీచర్లను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. సో అలా నన్ను కూడా మీ లైఫ్లో వాటెవర్ సక్సెస్ వచ్చిన తర్వాత నాతో పెద్ద పని ఉండదు కాబట్టి మీకు, సో ఆ తర్వాత కూడా మీ లైఫ్లో ఒక గుర్తుండిపోయే మార్పు మీలో తీసుకొచ్చే ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. సో మీరు కూడా మంచి విద్యార్థుల్లాగా మారాలి అని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.